హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే గండికోటకు వచ్చినాం అనమాట. నేను, మా వైఫ్, చిన్నన్న, మా అక్క, మా అల్లుడు, మా కోడలు అందరం కలిసి గండికోటకు వచ్చినాము. హెచ్ఎస్ అంటే వచ్చినాము. ఏంది ఉన్నట్టుండి ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? గండికోటకు వచ్చినాము. ఇక్కడ భారతీయుడు 2 షూటింగ్ జరిగిందంట. సాహసం సినిమా జరిగిందంట. అంటే ఇక్కడ చాలా మూవీస్ జరిగినాయంట. ఏమేమి షూటింగ్స్ జరిగినాయి? భారతీయుడు 2, సాహసము, మర్యాద రామన్న, ఇంకా దండిగా తీసినారు. కోట అంటే ఇదేనా? అంటే ఇది ఓన్లీ ఎంట్రన్సేనా? ఎంట్రన్స్. మా కోడలు శిఖగ్రాహం ఎక్కుతుందా? ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం అనమాట గండికోటకి. గండికోట దగ్గర నుంచి దినేశం నెక్స్ట్ పోయేదాడికి గండికోట అయిపోయిన తర్వాత మైలవరం డ్యామ్. హనీమూన్ ట్రిప్ ఎందుకు వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇట్లయితే అందరం హ్యాపీగా పోవచ్చు. దర్శనాలు జరిగినట్టు ఉంటుంది గుళ్ళకి. ఏమంటారు, సంతోషంగా అందరం ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చినాం అనమాట. దారి అయితే చాలా లాంగ్ ఉంది, చాలా ఎండ కూడా ఎక్కువగా ఉంది. నిదానంగా రాబ్బా. చిన్న అయితే దారి చూపించుకుంటూ ముందర పోతున్నాడు. వైట్ అండ్ వైట్ వేసినాడు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఒక్క నిమిషం చూపిస్తా. భారతీయుడు ఏమంటారు, భారతీయుడు 2 షూటింగ్ జరిగింది. భారతీయుడు గెటప్లో వచ్చినాడు అనమాట. వైట్ అండ్ వైట్. చాలా అంటే చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది చుట్టూ సేఫ్టీ గోడ అనమాట. సేఫ్టీ అంటే ఎంట్రన్స్ కి. ఇంకా లోపల కోట లోపల ఉందండి. ఎంట్రన్స్ అయిపోయింది అక్క, ఇక లోపలికి పోవాలా? శత్రు సైన్యం వచ్చినప్పుడు ఆ బొక్కల నుంచి గన్నులు పెట్టి కాల్చుతారు. లేదు బి నిజము, అదే వాస్తవము. ఈ బొక్కలలోంచా? ఏంది ఇవన్నీ పాముల బొక్కలు ఉన్నట్టున్నాయి. ఇవి తుపాకులేనా? ఆహా, ఇందులో తుపాకులు పెట్టి కాలుస్తారా? చుట్టూ శత్రు సైన్యం. సరే, తుపాకి పెడతారు. ఎదురుంగి వచ్చిన వాళ్ళు ఎవరు కనిపిస్తారు? ఈ బొక్కల నుంచి కనబడరే? ఇక్కడ పెట్టారు మామ. గన్ను పెడితే ఇదంతా ప్లేస్. గన్ను ఇడి వరకు పోయినా ఇదంతా కనొచ్చదు కదా. అవునవునులే. ఒకవేళ కాని రాకుండా ఆ పక్క శత్రువులే కదా ఉండేది. ఓహో, ఇది పైనుంచి చూస్తే మొత్తం శత్రువులు అటాక్ చేసేది మొత్తం కనిపిస్తుందా? ఇవన్నీ ఈ బొక్కలన్నీ శత్రువులు వచ్చినప్పుడు కాల్చడానికి తుపాకులు పెట్టి కాలుస్తారంట. ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. మొత్తం అంటే హైలో ఉందన్నమాట, చాలా ఎత్తులో ఉంది ఇది. శత్రువులు వచ్చినప్పుడు ఈజీగా కనుక్కోవడానికి పరిసర ప్రాంతాలు మొత్తం కనిపిస్తున్నాయి. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. ఇది పైనుంచి అనమాట, మొత్తం కనిపిస్తుంది. చుట్టుపక్కల పల్లెలు అట్లా చాలా వరకు దూరం వరకు కనిపిస్తుంది కదా చిన్న. మైలవరం డ్యామా దగ్గరేనా ఇక్కడ నుంచి? అదే మైలవరం డ్యామ్. ఇక్కడ కనిపిస్తుంది, మైలవరం డ్యామ్ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఎండ అయితే విపరీతంగా ఉంది కదా చిన్న. మా అక్క ఏం ఎక్కుతాంలే అని కిందనే నిలబడి ఉంది. మైలవరం డ్యామ్ దగ్గర పోయినాకనే చూస్తాను. కింద నిలబడి ఉంటే మేము పైకి ఎక్కిస్తున్నాం. దండం పెట్టుకోండి. అది శత్రువులు. జైలు, తెలుగులో జైలు కదా. ఆవిడ జైలు ఉంది కదా ఆడ. అవునవును, కారాగారం కదా. కారాగారం. ఇగో గుండు ఎత్తేది బాహుబలిలో గుండు మొత్తం. అంటే ఇది జైలు లాగా కదా. జైలే కదా, జైలే ఇది. లోపల రూమ్లు కూడా ఉంటాయేమో.
ఇది జైలు చూడండి ఎంత వెరైటీగా ఉందో. సన్న రూమ్ లాగా ఉండి పైన ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ పైన రూములు లాగా ఉన్నాయి ఇంకా లోపల. ఎంతైనా అప్పటిలోనూ మెచ్చుకోవాలి. ఇక మా భార్య అయితే పేర్లు రాస్తుంది గొడవలకు, ఏమంటారు రాళ్ళకు, మొత్తం లతాకృష్ణ అని రాస్తుంది. ఏడ రాస్తుంది ఆల్రెడీ పైన రాసినాడు కాబట్టి తాళి కట్టినాను. ఇప్పుడు కానీ రాస్తుంది యాడికి పో లతాకృష్ణ అని రాస్తుంది. అక్క చూసావా మీ బిడ్డ ఏం చేస్తుందో? అన్ని ప్లేసులలో లతాకృష్ణ అని రాస్తుంది. ఇది నిజంగా బాగుంది కదా. వాళ్ళ మొగుడు హీరో కాబట్టి రాస్తుంది. చూడు చల్లగా ఉంది, బాగుంది కదక్క. పడేటట్టున్నాం. పండు నువ్వెందుకు ఎక్కుతున్నావు? గబ్బిలాలు ఇన్ని పావురాలు ఇవి. అగారా గబ్బిలాలు ఎన్ని ఉన్నాయి? గబ్బిలాలు అయ్యి అవి ఇప్పుడేమనవు, రాత్రిలో అనేది. చూడు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ గబ్బిలాలే కదా. అన్ని గబ్బిలాలే. శత్రువుల్ని బంధించే బందీఖాన అయితే చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంది. కాకపోతే ఇక్కడ ఎంతమందిని శిక్షించినారో, ఎంతమందికి ఏమంటారు శిక్ష వేసినారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి ఇది చాలా ప్రశాంతంగా ఉంది. మా వాళ్ళందరూ కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంత చల్లగా ఉంది, సూపర్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఒకవేళ లోపలికి వస్తే ఆల్రెడీ చిన్న బందీఖాన అయిపోయినాడు. అన్ని గబ్బిలాలు ఉన్నాయి దినేశం. వాష్రూమ్ పోయినాయి. కానీ పండు పాలిష్ బండలు వేసి ఉంటే ఈ పాటికి పాడైపోయాయి కదా. ఈ బండలు వేసేపటికి ఇంకా ఉన్నాయి. అసలు కోట అయితే ఇది ఎన్ని సంవత్సరాలతో, సంవత్సరాలది కాదు, ఇది 100 ఏళ్ళగా అయింటది కదా అక్క. పెద్ద గుంతలాగా ఉంది, ఖైదీలు ఇందులో పడేసేది. అంటే దీనికి డోరు ఇట్లా ఊసలు అట్లా ఏం లేదు, ఇట్లా పడేసి వదిలేస్తారు అనమాట. పైకి ఎక్కడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. అసలు ఎంట్రన్స్ మనం ఒక్కసారి లోపల పడితే మళ్ళీ బయటకు వచ్చే ఆప్షనే లేదనమాట. అంత పకడ్బందీగా ఉంది. రాళ్ళు కూడా చూడండి, చెక్కు మాత్రం ఇంతగాని చెక్కు చెదరలేదు. ఆ రోజుల్లో ఇట్లుంది కాబట్టి ఒక్కసారి జైల్లో పడ్డాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు కాదు. అంటే కారాగారంలో పడితే ఇక బయటకు వచ్చే ఆప్షనే లేదు. సరే ప్రహరీ గోడ చూడండి ఎంత లా ఉందో. మనం ఈ రోజులలో ఒక ఇటుక పెట్టడమే గొప్ప కదా. ఒక ఇటుక 2 ఇటుకలు అంటే పెద్ద గొప్పగా చెప్తారు. ఇప్పుడు చూడండి 2 3 4 5 6 అడుగులు గోడ. చిన్న ఆడ నిలబడి చేతులు అట్లా ఇట్లా పెట్టి 2 చేతులు కరెక్ట్ సరిపోయింది కదా. ఒక మనిషికి కరెక్ట్ గా 2 చేతులు పెడితే అంత సరిపోయింది. అంత పెద్ద గోడ అనమాట. చుట్టూ ప్రహరీ గోడ అంత ఉంది. 6 అడుగుల గోడ. 6 అడుగుల గోడ చాలా పకడ్బందీగా ఉంది. ఖైదీలను పెట్టడానికే ఇట్లా ఉంది అంటే ఇక రాజులు ఉండడానికి, రాణులు ఉండడానికి ఎంత పకడ్బందీగా, ఎంత లగ్జరీగా, ఎంత సూపర్ గా ఉంటుందా. పదండి వెళ్దాం. బయటకు వచ్చేసినాం. అది చార్మినార్ అంట. ఒక్కసారి చూపిస్తాను. అంటే చార్మినార్లో ఒక పిల్లర్, అది ఒక స్తంభం. చార్మినార్లో ఒక స్తంభం అంట. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. హైదరాబాద్లో ఉండే చార్మినార్లో ఒక స్తంభం అంట. అంటే దానికి 4 స్తంభాలు ఉంటాయి కదా, దానిలో ఒక స్తంభం ఇక్కడ గుర్తుగా కట్టినారంట. వీళ్ళు చెప్పినారు, నేను అదే చెప్తున్నా. నాకు మాత్రం ఏమి ఎక్కువ తెలియదు. ఏమన్నా బ్యాడ్గా చెప్పింటే మాత్రం సారీ. ఇక్కడ గండికోటలో మాధవరాయ స్వామి దేవాలయానికి వచ్చినాం మేము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఒక్క 2 మినిట్స్లో అయితే లోపలికి వెళ్తాం. మీకు బయట నుంచి చూపించాలని క్లారిటీగా చూపిస్తున్నాను నేను. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం పురాతన కాలంది కాబట్టి ఇట్లాంటి మనం చూడడం రేర్గా చూస్తూ ఉంటాం. సినిమాలో మాత్రమే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపించడానికి ఒక్క 2 మినిట్స్లో నేను లోపలికి వెళ్తాను. గుడిలోకి వచ్చేసినాం. ఇక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది కదా చిన్న, మ్యారేజ్ షూటింగ్ లేదా వెడ్డింగ్ షూటింగ్ అంటే ఏం లేదు. అక్కడ లోపల వెడ్డింగ్ మ్యారేజ్దే కదా, మ్యారేజ్ షూటింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. మా వాళ్ళు అయితే టోటల్ సర్చింగ్ చేస్తున్నారు. ఏముంది తినేసామాడ? లడ్డు బూందీ ఉందా? ప్రీ వెడ్డింగ్ అంటే డబ్బులు లేకుండానే కదా. పెళ్ళికి ముందు వెడ్డింగ్ అంట. వెడ్డింగ్ షూట్ అంట ఇక్కడ జరుగుతుంది. లోపల అమ్మాయి అబ్బాయి అవుతున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం వాతావరణం.
ఇంకా చాలా సూపర్ ఉంది కదా, చాలా బాగుంది ఇది కదా. అబ్బా పరుగు పరుగున వచ్చేయాలి, స్పీడ్ మోషన్ పెడతా చూడు, చిట్ట 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 వచ్చేయాలి, మ్యూజిక్ పెడతా. కానీ రాయుడు అంత బాగుంది కానీ సెగ్గడ్డ అయినట్టు వచ్చాడు అంతే. మొన్నటిదాకా పెళ్లి కూతురు కదా, ఇప్పుడు చంద్రముఖిగా మారుతుందా. అక్క ఆడ చూడండి, రాళ్ళల్లో గుట్టల్లో రాసాను అన్నట్టు మొత్తం రాస్తుంది పేర్లు మొత్తం. చాలా సూపర్ ఉంది కదా, కోట అయితే ఎక్సలెంట్ ఉంది కదా. అస్సలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఇంకా పైన మండపం ఇది మొత్తం రాళ్లతోటే ఉంది, చాలా బాగుంది. అక్కడ బయట ఫ్రీ వెడ్డింగ్ జరుగుతుందట, ఫ్రీ వెడ్డింగ్ షూటా? మరి మాకు జరగలేదే, మాకు ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరగలేదే. వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు చేయించట. పండు వాళ్ళకు ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరిగిందట, మాకు జరగలేదు. ప్రియా నేను ఫ్రీ అంటే డబ్బులు ఫోటో తీసుకున్నాను, ఫోటో తీసుకున్నాను. రాణి రెస్ట్ తీసుకుంటే మహల్, ఇది రాణి మహల్ అంట, అప్పట్లో రాణి మహల్ ఇది. ఇక్కడ జుమ్మా మసీద్ ఏడుంది? ఇదేనేమో జుమ్మా మసీద్. అంత చిన్నదా? రాబ్బా, ఇది రాణి మహల్ అంట. రాణి మహల్ని మా రాణికి చూపిస్తానా. చాలా పెద్దగా ఉంది ఇటు సైడ్. విశ్రాంతి రూమ్ అన్నట్ట, విశ్రాంతి గది అన్నట్ట. అంటే మహారాణిది విశ్రాంతి గది. చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎంట్రన్స్ లేదు. ఇది జుమ్మా మసీద్ అంట, చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది కదా. లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. మొత్తం లోపలైతే చాలా విశ్రాంతిగా ఉంది, అంటే చాలా ఆ ప్లేస్ అంతా ఏమంటారు ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో, చూస్తుంటే కూడా ఎక్సలెంట్గా ఉంది. పక్కన కోట ఉంది, అంటే సెక్యూరిటీ హౌస్ ఉంటుంది కదా, అంటే మనం ఏమంటారు భటులు మొత్తం కోటకు మనము ఏమంటారు కోటకు కాపలా కాసేవాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళంట. ఇది జుమ్మా మసీద్ సూపర్గా ఉంది. సినిమాలలో చూడడమే, ఇంత డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. రా బా లోపలికి రా. మా వైఫ్ అయితే మాస్క్ వేసుకొని ఉంది. సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. పండు సూపర్ ఉంది బా. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది అక్క. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ చేసుకోవాల్సింది అసలు. సూపర్ ఉంది అసలు. చిన్న సైజు చార్మినార్లో లేదు, చాలా బాగుంది అసలు. ఇట్లాంటివి చూడడం అంటే ఇక నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా, అట్లాంటిది అనమాట. చూడండి బండలు చూడండి, మొత్తం పాత కట్టడం కాబట్టి కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఇంత కూడా డ్యామేజ్ కాలేదు. సూపర్గా ఉంది అసలు, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. లత ఇట్లా పట్టుకోబ్బా, ఎక్సలెంట్గా ఉంది అసలు, చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు
మనం చెప్పలేము వీటి గురించి. ఎంత బాగుందంటే అంత బాగుంది. వీటి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అస్సలు. ఫోటో తీయాలనా? ఇదే నా గుడి చిన్న. ఇది గుడి లోపల. ఇది రంగనాయకుల స్వామి ఆలయము. లోపల ఇంకా పెద్దగా ఉంది. బా కొండ ఎట్లా ఉంది అంటే అట్లా ఉంది. సూపర్ ఉంది అసలు, చాలా బాగా. మర్యాద రామన్న షూటింగ్ జరిగింది ఈయనేదా? మర్యాద రామన్న షూటింగ్. గండికోటలో కొన్ని వేల సినిమాలు షూటింగ్ జరిగి ఉంటాయి. కాకపోతే మనకు తెలిసినవి కొన్ని సినిమాలే కాబట్టి ఆ 4-5 పేర్లే నాకు గుర్తున్నాయి కాబట్టి అవి మాత్రమే చెప్తున్నా. మొత్తం రాతి కట్టడమే. గుడి అయితే సూపర్గా ఉంది. ఇప్పట్లో ఇవి కట్టడం అంటే అస్సలు ఇక కుదరదేమో. గుడి లోపలికి వచ్చినాం. ఇది మండపం కదక్క, మండపం కిందికి వచ్చినాం అనమాట. రంగనాయకుల స్వామి గుడి మండపంలోకి వచ్చినాం అనమాట. ఒకసారి చూపిస్తాను లోపల వరకు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న గుడి కాబట్టి లోపల దేవుడు కూడా లేడు. అంటే ఇది డెవలప్మెంట్ లేదన్నమాట, ఇట్లే ఉంది, వదిలేసినారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే నేను సాహసించట్లేదు. ఎందుకు మనం వెళ్ళొద్దు, మనకు పర్మిషన్ ఉందో లేదో మనకు తెలియదు. బయట వరకే అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకే చూపిస్తున్నా. ఇది కట్టడాలు మాత్రం ఇంత కూడా చెక్కు చెదరలేదు. చూడండి రాళ్ళు ఎట్లా ఉన్నాయో, ఎంత పగడ్బందీగా ఉన్నాయో. కాకపోతే దేవుడు మాత్రం లేడు, గుళ్ళో లేడు. కాకపోతే అంతటా ఉన్నట్టే మనకు. ప్రతి రాయిలో చూసుకుంటే ప్రతి రాయిలో మనకు దేవుడు ఉన్నట్టే, ప్రతి విగ్రహంలో దేవుడు ఉన్నట్టే. ఇది రంగనాయకుల స్వామి వారి గుడి. చాలా బాగా అంతా కనిపిస్తుంది. తెలిసినా మొత్తం గండికోట ఏరియా మొత్తం కనిపిస్తుంది. అది పిరమిడ్ కదా, పిరమిడ్. అది ఆడుంది అది పిరమిడ్ కదా పండు. లాస్ట్ లో పిరమిడేనా? 3 ఏ సినిమాకి? మర్యాద రామన్నకి. మర్యాద రామన్నకి బ్రిడ్జి మాదిరి కట్టింటారు. ఇంత పెద్దగా నిజంగా కట్టినారా? ఇది కట్టలే మామ, వంతన ఊరి కట్టింది. మర్యాద రామన్న లాస్ట్ సీన్ ఇక్కడే జరిగిందంట. అంటే సలోని వాటర్ లో పడిపోయేది. అంటే దీనిపైన మొత్తం వంతెన అంతా ఇక్కడే కట్టినారా? ఇక్కడ మర్యాద రామన్న షూటింగ్ జరిగింది. క్లైమాక్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడడానికి. బ్యాక్ సైడ్ నుంచి ఒక్కసారి చూపిస్తాను. మర్యాద రామన్న క్లైమాక్స్ ఇక్కడే జరిగిందంట. మొత్తం గండికోట మొత్తం చూసేసినాం. ఇక తిరుగు ప్రయాణం ఎక్కడన్నా తినాలి ముందుగా. అందరి కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. ముందైతే వాటర్ కావాలా? చిన్నదా ఆ జెండా ఒక్క నిమిషం కొంచెం క్రాస్ పోతే కనిపిస్తుంది. ఇది చాలా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలా ప్లేసులు ఉన్నాయి తిరగడానికి. ఇంకా మనకు తిరిగినంత ఉందన్నమాట. చూసిన వాళ్ళకి చూసినంత, తిన్నోళ్ళకి తిన్నంత అన్నట్టుగా గండికోట చూసిన వాళ్ళకి చూసినంత ఉంది. మనకు ఓపిక ఉండాలి కానీ 4 రోజులైనా చూడొచ్చు, అంత పెద్దగా ఉందన్నమాట గండికోట. ఇప్పుడు ఎగురుతుంది పండు జెండా. పండు సూపర్ ఎగురుతుంది ఇప్పుడు జెండా. మన జాతీయ జెండా కూడా ఎగురుతుంది. గండికోట టూర్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హ్యాపీగా ఉంది. ఇక్కడే వీడియో స్టార్టింగ్ చేసినాం, ఇక్కడే వీడియో ఎండింగ్ చేస్తున్నాం. ఎక్కడన్నా మార్గ మధ్యంలో ఆగేసి కొద్దిగా తినేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం. ఆ గండికోటలో చూసిన వాళ్ళకి చూసినన్ని ప్లేస్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి. ప్లేస్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక నేను చెప్పడానికంటే మీరు చూస్తేనే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము బండి ఎక్కలేదు, అక్క వాళ్ళు వెళ్తున్నారు. చిన్న వస్తున్నాడు, నేను లత వచ్చానా మేము కూడా వచ్చాం. అక్కడ మా వైఫ్ పేరు రాసింది, ఇద్దరు పేరు రాసింది అనమాట. మేము వీడియో తీస్తున్నంతసేపు ఇంతసేపటి నుంచి ఇక్కడ నిలబడి ఉంది. ఏం చేస్తుంది అంటే మా పేర్లు రాస్తుంది. గండికోటలో దండిగా రాసింది పేర్లు. ఎన్ని పేర్లు అంటే నేను చెప్పలేను, వీడియోలో తక్కువ కనిపిస్తుంది. రాయి కానీ ఏదన్నా ఒక ఏమంటారు స్కెచ్ లాంటిది అట్లా దొరుకుతూ ఉంటాయి కదా, మామూలుగా కలర్ రాళ్ళు అట్లా దొరుకుతూ ఉంటాయి కదా, అవి తీసుకొని మొత్తం రాస్తుంది అనమాట.
లతా కృష్ణ అని రాస్తుంది. మా గండికోట టూర్ అయితే హ్యాపీగా జరిగింది. హనీమూన్ టూర్ అయినా మేమిద్దరం వెళ్ళినా కూడా ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. ఫ్యామిలీతో వెళ్ళినందువల్ల ఇంత హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి వీడియోస్తో మీ ముందరికి వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.